వద్దు, నువ్వు మంచిగా ఉండు, ఎవరి మాటలు వినొద్దు, లోకపు మాటలు వినొద్దు, ముచ్చట్లు వినొద్దు, వాక్యాన్ని గట్టిగా పట్టుకో, వాక్యాన్ని వదలొద్దు. యేసయ్యను కలిగి ఉన్నావు, వదలొద్దు. అనగా వదలడం అంటే ఏమిటి? ఆయన నీలో ఉండాలి, నీవు ఆయనలో ఉండాలి, నువ్వు ఏకమైపోవాలి ప్రభువులో, ఆయన మాటలు నీలో ఉండాలి. చూడండి, నువ్వు క్రీస్తులో ఉండాలి, క్రీస్తు మాటలు నీలో ఉండాలి. ప్రభువును వదలొద్దు, ప్రభుని విడిచిపెట్టవద్దు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, ఓర్చుకో. ఒక దినం వస్తుంది నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఒక దినం వస్తుంది నీకు కలిగిన అవమానమునకు ప్రతిగా దేవుడు నీకు ఆశీర్వాదముతో నింపుతాడు. ఆమేన్. నీకు కలిగిన ఆ శ్రమకు ప్రతిగా దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. దేవుడు నీకు జరిగిన ప్రతి అన్యాయాన్ని చూస్తున్నాడు, నీకు జరిగిన ప్రతి ఆ శ్రమను దగ్గరగా చూస్తున్నాడు. నువ్వు భయపడవద్దు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించనంటున్నాడు. మీ తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు, లెక్కించే విషయంలో తప్పిపోని దేవుడు మీ జీవితంలో నీ బాధలు లెక్కిస్తున్నాడు. నీకు మీద పడుతున్న రాళ్ళు లెక్కిస్తున్నాడు. నీ చింత ప్రతిదీ లెక్కిస్తున్నాడు దేవుడు. భయపడవద్దు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ పక్షమున ఉన్నాడు, నీ పక్షమున నిలబడ్డాడు, నీతో నివాసం చేస్తున్నాడు, నీతో ఉంటాడు. కాబట్టి ఇదన్న వాక్యం విన్నాం మనం. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారిని బలపరుస్తాడు, వారిని ఉజ్జీవింపజేస్తాడు. కాబట్టి నీ సామర్థ్యము నీకు మాత్రమే తెలుసు, మనుషులకు తెలియదు. మనుషులు నీ సామర్థ్యాన్ని మూసివేస్తున్నారు, కానీ దేవుని దగ్గర వాళ్ళు మూసివేయలేరు. నీ ప్రార్థనా జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని మనుషులు మూసివేసి నిన్ను చెడుగా ప్రచారం చేస్తున్నారేమో, కానీ దేవుని దగ్గర వాళ్ళు ఏది మూసివేయలేరు. దేవుడు ఉండాలి నీతో. ఆయన నువ్వు ఎక్కడన్నా ఉండు, నేను చూస్తున్నాడు. చూడండి, నోవాహు కాలంలో లోకమంతా చెడిపోయింది, ఒక్క నోవాహు మాత్రము నీతిగా ఉన్నాడు. దేవుడు చూశాడా లేదా చెప్పండి? దేవుడు చూశాడు, దేవుడు రక్షించుకున్నాడు నోవాహును. చూడండి, నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు, నీ జీవితాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు, నిన్ను దగ్గరగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా